నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ, బెస్ట్ ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ తెలంగాణ, విమెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ బై సెంట్రల్ మినిస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు. వారితో మాట్లాడి రియల్ ఎస్టేట్ ని ఒక కెరియర్ గా మనం ఎంచుకోవచ్చా, ఎంచుకుంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలేంటి, అప్డేట్స్ ని మనకి ఎప్పటికప్పుడు ఎలా అందుకుంటాం, అలాగే కేవలం ఒక కెరియర్ గానే కాకుండా ఇన్వెస్టర్ పాయింట్ నుంచి కూడా చూస్తే వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి, ఇవన్నీ శ్రవంతి గారి మాటల్లో విని తెలుసుకుందాం. శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అంజలి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సో హ్యాపీ. నేను ఇంకా ఇవాళ ఒక కొత్త సబ్జెక్ట్ ని తెలుసుకోబోతున్నానని అయితే నాకు ఒక అవగాహన వచ్చింది ప్రస్తుతానికి. సో ఇంకా మీదే ఆలస్యం చెప్పడం, చాలా మంది వ్యూయర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ జోనర్స్ ఉన్న రియల్ ఎస్టేట్ కి ఎప్పుడూ ఒక స్పెషల్ క్రైటీరియా అనేది చెప్పుకోవాలి దానికి సంబంధించి. సో ఎందుకు అసలు రియల్ ఎస్టేట్ ని ఎంచుకోవాలి అంటారు? ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కావచ్చు, అందులో ఎన్ని విభాగాలు ఉన్నాయి, అసలు ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు కొత్తగా వచ్చే వాళ్ళకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. అంటే ఒక గ్రాడ్యుయేషన్ అవ్వాలి లేదా ఒక స్పెషలైజేషన్ ఆ కోర్స్ మీద చదవాలి అనేం లేదనమాట. రియల్ ఎస్టేట్లోకి రావాలంటే ముందు మనకు బేసికల్గా ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండగలగాలి, కన్విన్సింగ్ నేచర్. లైక్ మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళకి మనం చెప్పేది చాలా ఖచ్చితంగా కన్వే అవ్వగలిగితే చాలు. బికాజ్ అక్కడ వీఆర్ డీలింగ్ విత్ హ్యూజ్ రెవెన్యూ బేస్డ్ బిజినెస్ కాబట్టి మనం కస్టమర్కి లేదా క్లయింట్కి చెప్పేటప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్ బేస్ చేసుకొని మనం వాళ్ళతో ఎలా మాట్లాడగలుగుతున్నాం అనే దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండగలిగి మనం గనక కన్వే చేయగలిగితే ఖచ్చితంగా ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావచ్చు. యా, సో ఎనీబడి ఎవరైనా రావచ్చు. లైక్ నేను డాక్టరా లేకపోతే ఇంజనీరా బ్యాంకరా ఇలా ఎవ్వరు అనేది ఏం లేదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, మీరు ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక బ్యాంకర్ అయి ఉండొచ్చు, ఎనీబడి మీకు కనీసం అంటే అది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మనం ఏదైనా నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంటాం, మనం చెప్తే వాళ్ళు వింటారు అనమాట. సేమ్ దాన్నే we make that skill to utilize in the property investment అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం యొక్క కాన్ఫిడెన్స్ టు డెలివర్ టు ద ఇన్వెస్టర్, అదొక్కటి ఉంటే చాలు. అదే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టు కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఓకే, చాలా మంది ఏంటంటే ఒక డాక్టర్ అయ్యి ఉండి లేకపోతే ఒక ఇంజనీరింగ్ అయ్యి ఉండి నీకు ఏం పని, ఎందుకు రియల్ ఎస్టేట్ లోకి వెళ్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా, నీ పని నువ్వు చేసుకొని ఇలా వెంటనే ఒక సజెషన్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదంటారా మీరు? 100% కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే బేసికలీ ఇంతకు ముందు మనకు ఒక అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ లాగా ఉండేది. లైక్ దాని మీద అందరికీ అంత అవగాహన లేకుండా ఉండేది. మనం ఒక భూమి కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక కమర్షియల్ బిల్డింగ్ కొనాలన్నా సరే మనం ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ని అప్రోచ్ అవుతాం, లేదా ఆ ప్రాపర్టీ డీలర్ని అప్రోచ్ అవుతాం. ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద డీలర్ టు ద ఇన్వెస్టర్ని బేస్ చేసుకొని వాళ్ళకి అటువంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది పీపుల్కి. బట్ నౌ ఇప్పుడు అలా లేదు. సో లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇందులోకి వచ్చేసారు. వెరీ గుడ్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇందులోకి వచ్చారు. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అనమాట. సో రియల్ ఎస్టేట్ అనేది హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రొఫెషన్. అది దాన్ని మీరు యూ కెనాట్ టెల్ దట్ లైక్ ఎందుకు అని క్వశ్చన్ చేయకూడదు. వై, నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు, నీకు అందులో ఏం నచ్చింది అనే దాన్ని మనం క్వశ్చన్ చేయగలగాలి వాళ్ళని. అండ్ ఇంకోటి, మనం ఒకరికి ఒక ల్యాండ్ కొనిస్తున్నాము, మనం ఒకరికి ఒక ఇల్లు కొనిస్తున్నాము అంటే దట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. బికాస్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ బేస్డ్ ఆన్ లాక్స్ అండ్ క్రోర్స్. కాబట్టి మీ సన్ ఆర్ కిడ్ దాని మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు ఒకరితో కొనిపిస్తున్నారు అంటే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్గా ఫీల్ అవ్వాలి. సో కాబట్టి పేరెంట్స్ కూడా మీ పిల్లలు వాళ్ళు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వస్తారు అంటే ప్రౌడ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లేదా మీకు ఇష్టం లేదు అంటే ఆగండి, దే విల్ అచీవ్ సంథింగ్. సో అక్కడ వచ్చే అంత రెవెన్యూ వాళ్ళ ప్రైమరీ ప్రొఫెషన్లో కూడా రాదని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయా, లేకపోతే ఎన్ని విభాగాలు ఉంటాయి, వీటి గురించి అంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో మనకు చాలా సెగ్మెంట్స్ ఉంటాయండి. అంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, ఓపెన్ ప్లాట్స్లో మనకు అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి, తర్వాత విల్లాస్ ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో వీ హ్యావ్ వేరియస్ రేంజ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో డిపెండ్ అపాన్ మనకు ల్యాండ్ కంఫర్టబుల్గా ఉంటుందా లేకపోతే ఫ్లాట్ అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ని బేస్ చేసుకొని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఓకే, పర్టికులర్గా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేటప్పుడు ఆదాయ పరిధి ఉంటుంది అని చెప్తూ ఉంటారు, ఎందుకని?
ఆదాయ పరిధి అనేది ఏముండదండి అసలు. బేసికలీ దీని ఒక ఫ్రెషర్ అయినా సరే ఇందులో దే కెన్ ఎర్న్ ఫ్రమ్ ఎ లాక్ నుంచి ఎర్న్ చేయొచ్చు. యా, సో బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే రెవెన్యూ ఎక్కువగా ఉంటుందో మీరు ఎర్న్ చేసే ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. సో వెన్ మీ రెవెన్యూ తక్కువగా ఉంటుందో మీకు వచ్చే ఇన్కమ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు ఒక ప్రాపర్టీని మనం క్రోర్స్లో ఆర్ అబౌవ్ ల్యాక్స్లో డీల్ చేస్తాం కాబట్టి ఒక ఫ్రెషర్ అయినా సరే ఇఫ్ దే క్రాక్ ఏ డీల్ దే కెన్ ఎర్న్ ఏ లాక్ అన్నమాట. యా, ఖచ్చితంగా. అంటే చెప్పలేము అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతవరకు వాళ్ళు కస్టమర్ ని కన్విన్స్ చేశారు, ఏది తీసుకున్నారు వాళ్ళు అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రెషర్ అయ్యి ఉండి వాళ్ళకి ఎవరైనా టీమ్ సపోర్ట్ ఉండగలిగి వాళ్ళకి ఎవరైనా సీనియర్ సజెషన్ ఉన్నా సరే బేసిక్ రెవెన్యూ దే కెన్ ఎర్న్ ఈజ్ ఎ లాక్. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ తీసుకొని వాళ్ళే కంప్లీట్గా క్లయింట్ని క్లోజ్ చేశారు అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. లేదా జస్ట్ రెఫరెన్స్ చేస్తేనే దే కెన్ ఎర్న్ అప్ టు 50 to 1 lakh. శ్రవంతి గారు మీరు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ గా అవార్డు కూడా అందుకున్నారు. సో మీకు ఇందులో ఉన్న మెళకువలు అన్నీ తెలుసు. సో మేబీ ఎన్ని ఇయర్స్ అయింది మీరు మొత్తంగా? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఫ్రెషర్. నాకు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ అని నాకు కూడా చాలా ఉన్నాయి. లైక్ అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు దీన్ని అనేది నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. బట్ ఐ గాట్ వన్ ఆపర్చునిటీ. నాకు ఒకసారి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఇందులో ఓకే మనం ఒక ప్రాపర్టీని ఒకరికి ఇస్తున్నాం అంటే వీఆర్ బిల్డింగ్ దేర్ డ్రీమ్స్. వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికో వాళ్ళ పిల్లలకో మనం అసర్ట్ ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ దెమ్ ఎ ప్యాసివ్ అసర్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ రిటర్న్స్ ఆఫ్టర్ 5 years or 10 years or ఈవెన్ అన్ ఇయర్ ఆల్సో. సో ఇలాంటి ఒక ప్రాపర్టీని నేను డీల్ చేస్తున్నాను అంటే వై షుడ్ ఐ కాంట్ కమ్. నేను ఒక కార్పొరేట్ మార్కెటింగ్ నుంచి నేను ఎందుకు ల్యాండ్లోకి రావద్దు అనే ఫీలింగ్ నాకు వచ్చి ఐ స్టార్టెడ్ అప్ 2 years బ్యాక్ అనమాట. సో ఇన్ దిస్ 2 years ఐ హ్యావ్ రీచ్డ్ మోర్, ఐ మీన్ like in between pandemic తీసేసిన I'm close to 100 clients and 100 happy families who are happily invested with me. So నాకు ఇది నేను when I am running my corporate office నాకు ఇంత హ్యాపీగా అనిపించలేదు. అంటే మనం ఎంత passionate గా yes so who is speaking to the client is also very important. సో మనం వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము అంటే నేను ఎప్పుడు ఒక రూల్ ఫాలో అవుతాను. నన్ను చూసి కాదు, లేకపోతే నేను మీతో మాట్లాడుతున్న దాని గురించి కాదు, డాక్యుమెంట్ చూసి మీరు బై ద ప్రాపర్టీ అని చెప్తాను అనమాట. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో నాకు అనిపించింది ఫస్ట్ వెన్ నేను బిజినెస్లోకి వస్తున్నప్పుడు బిజినెసే నాకు చాలా ఇంపార్టెంట్, కార్పొరేట్ బిజినెసే అనిపించింది. కానీ వెన్ ఐ లెర్న్డ్ అబౌట్ రియల్ ఎస్టేట్ నాకు ఇదే చాలా ఎక్కువ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ ఎస్ నేను ఐఎమ్ గివింగ్ దేర్ బిల్డింగ్ దేర్ డ్రీమ్స్ అండ్ గివింగ్ దెమ్ ప్రాపర్టీ. ఈరోజు వాళ్ళు పెట్టే ఒక ప్రాపర్టీ ఒక 2 years తర్వాత రీసేల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు దే ఫీల్ ఎప్పటికీ నా నేమ్ ఉంటుంది కదా, విచ్ ఈస్ లైక్ వెరీ నాకు చాలా బాగా అనిపించింది అది. యా, నిజంగా చెప్పాలంటే అలాగే ఉంది. ఈ రోజుటికి ఐఎమ్ ఫీలింగ్ దట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నాతో చేసిన వాళ్ళందరూ వాళ్ళకి ఒక ప్రాఫిట్ మార్జిన్ వచ్చి ఎగ్జిట్ అవుతున్న ప్రతిసారి వాళ్ళు నాతోనే కంటిన్యూ అవుతున్నారు. సో శ్రవంతి గారు మీ ఎక్స్పీరియన్స్ బట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ లో ప్రాథమికంగా వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏం చెప్తారు? బేసికల్ గా ఇప్పుడు చాలా మంది యూత్ రియల్ ఎస్టేట్ లోకి వస్తున్నారండి. అంటే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ చాలా మంది పీపుల్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ నేను వచ్చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తాను అంటే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్కి వస్తున్నారు, తెలంగాణలో మీరు రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారు, బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి మీరు. లైక్ అంటే అసలు తెలంగాణ ఏంటి, దాని యొక్క విస్తీర్ణం ఎట్లా ఉంది, దాని డెమోగ్రఫిక్స్ ఏంటి, దాని జియోగ్రఫికల్గా ఎలా ఉంది, అది అసలు అది ఎన్ని జోన్స్లో ఉంది, బేసిక్ నాలెడ్జ్ కొన్ని బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మీరు చూస్ చేసుకోగలిగారు అనుకోండి, అప్పుడు మీకు ఓకే. లేదు మేము అవేం నేర్చుకోము, రియల్ ఎస్టేట్ అంటే చాలా డబ్బులు ఉంటాయి వచ్చేస్తాము అంటే నో, మీరు సస్టైన్ అవ్వలేరు అనమాట. సో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. తెలియకుండా మీరు వచ్చేసి మేము చేసేస్తాము రియల్ ఎస్టేట్ లో చాలా డబ్బులు ఉంటాయి అనుకొని రావడం అనేది తప్పు. ఆ మైండ్ సెట్ ని ఫస్ట్ చేంజ్ చేసుకోండి. ముందు బేసికల్ గా మీరు రియల్ ఎస్టేట్ లోకి రావాలనుకున్నప్పుడు బేసిక్ అవగాహనని మీరు గెయిన్ చేయండి. ఇప్పుడు చాలా మనకు యూట్యూబ్ లో కానీ లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మనకు చాలా మంది నాలెడ్జ్ షేర్ చేస్తుంటారు. ఒక పెయిడ్ ప్రోగ్రామ్ తీసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, అసలు ఏమేం జోన్స్ ఉన్నాయి, హెచ్ఎండి అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటి, ఈ ల్యాండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఫస్ట్ బేసిక్ అవగాహన తెలుసుకొని రండి. అప్పుడు మీరు ఎక్కడికైనా అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా మీకు గైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అరే బేసిక్ నాలెడ్జ్ వీళ్ళకి తెలుసుంది, ఓకే వీళ్ళని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. మీరు ఏమీ లేకుండా వైట్ పేపర్ లాగా బ్లాంక్గా
వచ్చారనుకోండి, మీరు సేలు కమిషన్ ఊహించుకొని వస్తారు, బట్ ఇట్ విల్ బి అ స్ట్రగుల్ పీరియడ్ టు యూ. సో గెట్ అస్ సమ్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, దెన్ యూ కమ్, డెఫినెట్లీ మీకు ఇంకా బెటర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అండ్ శ్రవంతి గారు, కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం, 2 పడవల మీద కాళ్ళు వేయొద్దు, మీకే అది ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. కొంతమంది ఏంటంటే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు, ఆ వర్క్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి ఒక డెసిషన్ ఉంటుంది. అంటే రావాలి రియల్ ఎస్టేట్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఓ పక్కన రియల్ ఎస్టేట్ చేస్తూ వేరే పనులు చేసుకోవచ్చా, లేదా ఫుల్ టైం ఉండాలా, ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చా, ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి మాకు. సో మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ మనం ఒకటి వచ్చేసరికి ప్రైమరీ ప్రొఫెషన్గా తీసుకోవాలి అంటే ముందు అసలు మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, మనకి ఎంత నెట్వర్క్ ఉందనే చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ సేల్ ఎప్పుడు ఇన్నర్ సేలే అవుతుంది. అంటే మన చుట్టుపక్కల వాళ్ళే తీసుకుంటారు. లైక్ నా ఫ్రెండ్స్ తీసుకోవచ్చు, నా ఇంటి పక్కన వాళ్ళు తీసుకోవచ్చు. ఫస్ట్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలిసిన వాళ్ళ నుంచే సేల్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు అంటే వాళ్ళనే ఫస్ట్ మనం క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ సేల్ ఎప్పుడు మనకు ఇంటర్నల్గా అవుతుంది కాబట్టి మీకు నెట్వర్క్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరే దాన్ని ప్రైమరీ ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలి అంటే మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీకు ఎంత నెట్వర్క్ ఉంది, మీకు ఎంత క్యాపబిలిటీ ఆఫ్ బిల్డింగ్ అప్ ద టీమ్ ఎంత ఉందో చూసుకోవాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ఐటీ ఎంప్లాయీ అనుకుందాం, లేదా ఒక బ్యాంకర్ అనుకుందాం, ఆయనకు నెట్వర్క్ ఉంటుంది, బట్ హీ కెనాట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ ఎ క్లయింట్ క్లోజర్ ఆర్ హీ కెనాట్ స్పెండ్ టైమ్ ఆన్ క్లోజింగ్ ద లీడ్ అండ్ ఆల్. సో మేము ఎక్స్పర్ట్స్ ఉంటాం కాబట్టి వాళ్ళు మాతో పాటు టైఅప్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని మేము హ్యాండిల్ చేస్తాం, వాళ్ళు లీడ్ ఇస్తే సరిపోతుంది. సో రియల్ ఎస్టేట్ చేయాలి అంటే మీరు కంప్లీట్గా అన్నీ వదిలేసుకొని చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మేకప్ యువర్ మైండ్, మీ నెట్వర్క్ ఎంత, మీరు ఎలా వెళ్ళొచ్చు అనేది. లేదు మీరు ఆల్రెడీ ఒక ప్రైమరీ ప్రొఫెషన్లో ఉన్నారు అంటే మీకు అసోసియేటెడ్ పర్సన్ ఎవరైనా తెలుసునుంటే, ఇంట్రెస్ట్ ఉంది, మీరు దీని నుంచి కూడా ఒక సెకండ్ ఇన్కమ్ని చూడాలి అనుకుంటే ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవడం బెటర్. ఓకే, సో ఖచ్చితంగా అంటే ఫ్రీలాన్సింగ్ అనేది బెస్ట్ ఆప్షనే, కానీ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఫ్రీలాన్సింగ్ అంటే వెన్ యు ఆర్ ఇన్ ద ప్రైమరీ వర్క్, మీ వర్క్స్ లో మీరు బిజీగా ఆక్యుపైడ్ గా ఉన్నప్పుడు మీరు దీని మీద ఫుల్ టైం పెట్టలేరు. బికాజ్ ఎందుకంటే ఒక క్లయింట్ వస్తే మనం సైట్ కి తీసుకెళ్ళాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. సో మీ వెన్ యు ఆర్ అన్ ఎంప్లాయీ అండ్ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ల్యాప్టాప్, అది మీకు పాసిబుల్ అవ్వదు కదా. సో లీడ్ ఐడెంటిఫై చేసి మీరు ఫార్వర్డ్ చేయగలిగితే అది బెటర్. లేదు నేను జాబే వదిలేస్తాను, నాకు ఈ ఫీల్డ్ నచ్చింది అనుకుంటే హ్యాపీలీ వెల్కమ్, వచ్చేయండి, మంచిగా చేయొచ్చు. అండ్ అంటే ఇలాంటి టైంలో ఏదైనా ఒక కంపెనీతో ఆల్రెడీ కొంచెం పాపులర్గా ఉన్నవి కావచ్చు, కస్టమర్స్కి ఎక్కువ రీచ్ ఉన్నవి, మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీస్తో టైఅప్ అయితే బెటర్ అంటారా, ఓన్గా వెళ్ళడం బెటరా? డిపెండ్స్ అండి. ఇది ఫ్రీలాన్సర్గా చేసుకోవాలి అంటే ముందు మీరు వర్క్ని డైవర్సిఫై చేసుకోవాలి. అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హ్యూజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి తీసుకుంటే చివరి వరకు ఒక 170 కిలోమీటర్స్ వరకు కూడా లాట్స్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి, లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ఫ్రీలాన్సర్గా ఏంటంటే మనకు ఏదర్ ఒక కంపెనీతో లేదా ఒక ప్రాజెక్ట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఖచ్చితత్వం ఉండాలి. నేను ఏది చేయగలుగుతాను, నేను చెప్తే నా ఫ్రెండ్స్లోనో లేకపోతే నా నెట్వర్క్లోనో ఎవరు ఏది తీసుకుంటారు అనేది వాళ్ళు చూసుకోవాలి. ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి, దాని మీద ఫోకస్ తగ్గుతుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఒక ఆఫీస్లో ఉండడం అలా ఉండదు కాబట్టి కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. లేదా ఫ్రీలాన్సర్స్ చాలామంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక దే ఆర్ హ్యాపీ టు వర్క్. బట్ మీ కెరియర్ ప్రైమరీ టైంలో టేక్ అట్లీస్ట్ ఒక్క ప్రాజెక్ట్ తీసుకోండి, ఒక ప్రాజెక్ట్ విత్ వన్ రెప్యూటెడ్ కంపెనీతో తీసుకోండి. అది తీసుకోవడం కూడా ఏంటంటే రిటర్న్స్ బాగా రావాలి. మీకు వచ్చే ఇన్సెంటివ్తో పాటు కస్టమర్కి కూడా ఒక 2 yearsలోనో 5 yearsలోనో రిటర్న్స్ వచ్చేలాంటి ప్రాజెక్ట్ని తీసుకుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఇన్వెస్టర్ కూడా మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళారనమాట. సో వెన్ యు ఆర్ స్టార్టింగ్ అప్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు యు బీ విత్ అ కంపెనీ వేర్ ఇట్ హెల్ప్స్ యూ అవుట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుస్తుంది. లేదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, చేసుకుంటారు అంటే దెన్ ఫ్రీలాన్సర్గా కూడా వేరే వర్క్స్ చేసుకోవచ్చు. బట్ ఎప్పటికైనా సరే స్టాటిక్గా ఉండడం ఇంపార్టెంట్. శ్రవంతి గారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి పర్టికులర్గా కొంతమంది ఏంటంటే అప్డేట్స్ విషయంలో వెనకబడిపోతూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ రావాలంటే
టైఅప్ అవుతూ ఉండాలా, లేకపోతే ఎక్కడ మనం కన్సల్ట్ చేయాలి, ఎక్కడ వెతకాలి అప్డేట్స్ కోసం, ఎలా తెలుస్తాయి? బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో అప్డేట్స్ ఎవరికి తెలియట్లేదంటే అది కొంచెం నేను యాక్సెప్ట్ చేయను. బికాజ్ ఎందుకంటే టూ మచ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిపోయాయి. చాలా మంది యూట్యూబర్స్ వచ్చేసారు. అండ్ న్యూస్ కూడా మనకు రెగ్యులర్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఏ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, ఏం అనౌన్స్ చేశారు, ఇవన్నీ మనకు అప్డేటెడ్గా ఉంటాయి. రీసెంట్గా మనకు నిన్న కేసీఆర్ గారు ఒక జోన్ గురించి 111 జియో గురించి అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ ఎ హ్యూజ్ బ్లాస్ట్ ఇన్ ఆల్ ద న్యూస్ ఛానల్స్. కాకపోతే మనం అవి చూడాలి, చూస్తే తెలుస్తుంది. మన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి ఫ్యాషన్ ఉంటుంది, ఒకరికి ఫుడ్ ఉంటుంది. అట్లా ల్యాండ్ రిలేటెడ్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆల్ ద ప్లాట్ఫామ్స్లోనూ మీకు ఆర్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. యూట్యూబ్ ఇస్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్. చాలా మంది జెన్యూన్ యూట్యూబర్స్ ఉన్నారు, చెప్తూ ఉంటారు. అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చాలానే ఉంటాయి. మీరు ఏదైనా పర్టికులర్ థింగ్ గురించి తెలుసుకోవాలంటే గో సర్చ్ ఇట్ అప్. సో ఆర్టికల్స్ మేజర్గా ఉంటాయి. సో ఏది మనకు అప్డేటెడ్గా ఉండాలి అంటే యూ కెన్ సీ ఆల్వేస్ ద న్యూస్ ఫాలో అవుతూ ఉంటే రియల్ ఎస్టేట్ న్యూస్ మనకు అప్డేటెడ్గానే ఉంటుంది. అన్ని ప్లాట్ఫామ్స్లోనూ దొరుకుతాయి. ప్రింట్, డిజిటల్ మీడియా ఎక్కడైనా సరే మనకు అవి ఉంటాయి. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ విల్ బి ఆల్వేస్ నోన్ టు ఎవ్రీబడి అనమాట. ఖచ్చితంగా అంటే మనకి ఇష్టం అయితే ఖచ్చితంగా దానికి అటాచ్ అయ్యి ఇష్టం అని అవసరం అని కాదు. ఇప్పుడు ఒక ఆప్షన్ చేస్తున్నారు గవర్నమెంట్, ఆల్ ఓవర్ ద సిటీ మనకు బోర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, తెలుస్తుంది. సో వెన్ ఎవర్ ద బిగర్ చేంజెస్ ఆర్ బిగర్ అనౌన్స్మెంట్స్ ఆర్ కమింగ్ అప్ మనకు అవి ఖచ్చితంగా తెలుస్తాయి. బట్ టేక్ టైం. లైక్ మనం ఒక ప్లేస్లో ఉంటున్నాము అంటే ఆ ప్లేస్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు మనం తెలుసుకుంటే అది విచ్ ఇస్ వెరీ బెటర్ అన్నమాట. మనం ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. ఒక కెరియర్ గా ఎంచుకున్నాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని మీద ఉండాలి. ఇంకా అంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నా లేకపోయినా బేసిక్ నాలెడ్జ్ ఎప్పుడు మనం దాని మీద గెయిన్ చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా అంటే మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తే ఒక కెరియర్ గా రియల్ ఎస్టేట్ ని ఎంచుకోవడం అనేది తప్పలేదు. 100% అసలు తప్పు అనే పదమే కాదు. హ్యాపీగా ప్రౌడ్ గా యూ కెన్ బి ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. మీరు మీలో మంచి కాన్ఫిడెన్స్ ఉండి, మంచి ప్రెజెంటేషన్ ఉండి, మీరు చెప్తే ఎదుట వాళ్ళు వినగలుగుతారు అన్న నమ్మకం మీలో ఉంటే దీన్ని మీరు ప్రొఫెషన్ గా చూస్ చేసుకోండి. అండ్ దిస్ ప్రొఫెషన్ ఈస్ వెరీ వెరీ సుపీరియర్ దాన్ ఎనీ అదర్ ఫీల్డ్స్ బికాస్ యు ఆర్ బిల్డింగ్ డ్రీమ్స్ ఆఫ్ ద పీపుల్ who are buying their asserts. సో మీరు ఒక్కసారి ఒక మంచి ప్రాపర్టీ ఇవ్వగలిగారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఏది కావాలన్నా జస్ట్ పిన్ను పంపించి కెన్ వి ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్లేస్ అని అడుగుతారు. అలా మనకు ఒక 10-20 ఫ్యామిలీస్ ఉన్నా సరే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ అవర్ వర్క్. సో నో పాయింట్. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు. అంటే ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐఎమ్ ఏ డాక్టర్, సో బ్యాంకర్స్ ఉన్నారు. సో హ్యాపీగా రండి, బట్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో ట్రైన్ అవ్వండి, ట్రైనింగ్ సెషన్స్ తీసుకోండి, హ్యాపీగా రండి. చూస్ దిస్ యాజ్ యువర్ కెరియర్. నిజంగా ఈ 10-15 minutes లోనే చాలా వరకు చూసిన వాళ్ళు అంటే కొంచెం సందిగ్ధంలో ఉంటారు కదా, మేబీ వెళ్దాం వద్దా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం వద్దాం అన్న వాళ్ళకి శ్రవంతి గారి మాటలతో ఒక ఐడియా అయితే వచ్చేసింది. డెఫినెట్ గా రావాలి అండి. యంగ్ పీపుల్ వచ్చినప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీ దగ్గర ఆ స్కిల్ ఉన్నప్పుడు ఆ స్కిల్ ని ఇక్కడ యూటిలైజ్ చేస్తే మనకు రెవెన్యూ జనరేషన్ కి హెల్ప్ అవుతుంది. అండ్ మనం విల్ బి లైక్ యాజ్ రిమెంబర్డ్ యాజ్ విత్ దట్ ఇన్వెస్టర్, లైక్ మనం మంచి ప్రాపర్టీ ఇప్పించాము అనేది కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా రండి. అండ్ యూత్, నేను చదువుకున్న దానికే నాకు ఉద్యోగం రావాలి, నాకు రావట్లేదు అని పేరెంట్స్ ప్రెషర్ని, ఫ్రెండ్స్ ప్రెషర్ని, రిలేటివ్స్ ప్రెషర్ని తీసుకోవద్దు. ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్. నేను ఎందుకు చేయకూడదు, ఎందుకు వేరే ఫీల్డ్స్లోకి వెళ్ళకూడదు అని. మీ బీయింగ్ ఇన్ టు బిజినెస్, మీ బీయింగ్ యాజ్ ఎ డాక్టర్, నేను ఏ రోజు రియల్ ఎస్టేట్ కెరియర్గా చూస్ చేసుకోవాలనుకోలేదు. బట్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, వై కాంట్ మీ ఇన్ దిస్ ఫీల్డ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో డెఫినెట్గా నేను యంగ్ పీపుల్కి కానీ లేదా అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైనా ఉన్నా లేదా మహిళలైనా సరే, మీకెవ్వరికైనా సరే మంచిగా మాట్లాడగలిగి మీరు చెప్తే వినగలిగే లాంటి టోన్ మీకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా విల్ గైడ్ యూ యాజ్ హౌ టు బికమ్ ఏ గుడ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాక్సిమం మాకున్న డౌట్స్ అన్నీ కూడా మీ వల్ల క్లియర్ అయిపోయాయి. నమస్తే. నమస్తే అండి.